హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. టైమ్ అండ్ వర్క్లో వచ్చినటువంటి ప్రాబ్లం అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఏ అనేవాడు 40 డేస్ చేస్తాడు, అలాగే ఏ అనేవాడు 10 డేస్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే మిగిలిన పని బీకి అప్పచెప్తాడు. ఆ అప్పచెప్పిన పని ఏం చేస్తాడంటే బి అనేవాడు 45 డేస్లో చేస్తాడంట. అయితే వారిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగిన ప్రశ్న అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. సో యాక్చువల్గా ఏ యొక్క వన్ డే వర్క్ ఎంత అంటే కనుక 1/40 అండి. అలాంటిది ఎన్ని డేస్ చేశాడంటే కనుక 10 డేస్ చేశాడండి. ఎన్ని డేస్ చేశాడండి? ఇక్కడ 10 డేస్ చేశాడండి. ఎవరు? ఏ అనేవాడు. సో రిమైనింగ్ వర్క్ ఏమవుతుందంటే కనుక ఈ 3/4 అవుతుందండి. రిమైనింగ్ వర్క్ ఏమవుతుందండి? 3/4 అవుతుందండి. ఈ 3/4 ఆఫ్ వర్క్ అనేది బీకి ఎన్ని డేస్ పట్టిందంటే కనుక 45 డేస్ పట్టిందండి. ఎన్ని డేస్ పట్టిందండి? ఇక్కడ 45 డేస్ పట్టిందండి. 3 ఒకట్లు 3 15 అండి. దేర్ ఫోర్ బి ఈక్వల్ ఏమవుతుందంటే కనుక 60 డేస్ అండి. బి ఈక్వల్ ఏంటంటే ఇక్కడ అంటే ఎవరి ప్రమేయం లేకుండా, అంటే ఏ ప్రమేయం లేకుండా బి తనంతట తాను ఇండివిజువల్గా చేసుకుంటే 60 డేస్ చేస్తాడండి. డియర్ ఆస్పిరెంట్స్, ఏ అనేవాడు 40 డేస్ చేస్తే బి అనేవాడు 60 డేస్ చేస్తే మరి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే కనుక ప్రోడక్ట్ బై సమ్ అండి. సో 40 × 60/100 అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి 24 డేస్ వచ్చిందండి. ఏమొచ్చిందండి? ఇక్కడ 24 డేస్ వచ్చిందండి. ఆప్షన్ 3. సో అదే మోడల్లో ఈ యొక్క సమ్ అనేది మీరు చేసుకోండి. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా ఆస్పిరెంట్స్?